నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సన్షైన్ హాస్పిటల్లో పార్కింగ్ వ్యవస్థపై పేషెంట్లు వారి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్లోని పార్కింగ్ స్థలం కేవలం డాక్టర్లు సిబ్బంది వాహనాలకే పరిమితమని, పేషెంట్లు మరియు వారితో వచ్చిన బంధువులు తమ వాహనాలను బయట పార్క్ చేయాలని సిబ్బంది సూచిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు హాస్పిటల్ సిబ్బంది పేషెంట్లు వారి కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలు పార్కింగ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు హాస్పిటల్ పార్కింగ్ ప్రాంగణంలో ఓ ప్రముఖ రెస్టారెంట్ కు చెందిన వాహనాలు పార్క్ అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేషెంట్లకు పార్కింగ్ నిరాకరిస్తూ ఇతర వాహనాలకు అనుమతి ఇవ్వడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన లేదని స్థానికులు పేర్కొంటున్నారు. పేషెంట్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇవన్నీ మా స్టాఫ్ వాళ్ళే పనిచేస్తున్నారు. బయట వితౌట్ వాళ్ళే అక్కడ పేషెంట్లు వచ్చిన వాళ్ళే అందరూ బయట అది రోడ్ కదా. మరి రోడ్ అని ఎవరన్నారు? అక్కడ ఉన్నారు కదా, మా సెక్యూరిటీ ఉన్నారు కదా. రోడ్ మీద సెక్యూరిటీ ఉంటే మీ జాగా అయిపోద్దా అనేది మానదే అది, అంతే. అక్కడ పెట్టిన మీ పేరేంటి? మీ పేరు నేనేమన్నా నీకు మర్యాద ఇచ్చిందా? నేనేమో పేరు అడిగి నేనేమన్నా మామూలుగా పార్కింగ్ ప్లేస్ అంటే లోపల వచ్చిన కూడా పెట్టాలి. మీరు ఇది రెస్టారెంట్లో సంతం ల్యాండ్ పార్కింగ్ ఇప్పుడు అంతే కార్లా అని నిండుతాయి అలా కరెక్టే. కానీ మరి హాస్పిటల్ పార్కింగ్ అన్నప్పుడు హాస్పిటల్ స్టాఫ్ లోపల పెట్టుకొని మిగతా వాళ్ళందరూ బయట పెట్టాలంటే ఇబ్బంది కదా. ఏం చెప్తాను ఎడబెట్టాడు ఎటురా పొడుగా అంతా గడ్డు ఎటు చక్క